నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 5 గురించి, వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 6 వీటి గురించి, వాళ్ళ యొక్క బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏ నెలలో అయినా 5, 14, 23 ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నంబరు 6 అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందినవారుగా పరిగణలోకి వస్తారు. వీరిపై బుధగ్రహ శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయమైన రూపంతో ఉంటారు వీళ్ళ వేష భాష హావభావాలు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకూలమైన నామం లేకపోతే వీళ్ళకి ప్రగతి అనేది, ఎదుగుదల అనేది ఉండదు. దానివల్ల వృధా కాలయాపన, వృధా ఖర్చు చేస్తారు. అనుకూలమైన నామం ఉంటే మాత్రం వారి సమయాన్ని అంతా కూడా డబ్బు సంపాదన, ఉన్నత స్థానాన్ని చేరడానికే కృషి చేస్తారు. వీళ్ళ పేరు, స్థాయి, వీళ్ళ పేరు ప్రతిష్టలు, స్థాయి దినదినాభివృద్ధిగా చెందుతూ ఉంటాయి. విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారంటేనే నిద్రలోకి జారుకుంటారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే అది అయ్యేంత వరకు కష్టించి ఆ పని పూర్తి చేసేస్తారు. మళ్ళా వీళ్ళు కొత్త ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్, టీవీ సినిమా రంగానికి సంబంధించిన వినూత్నమైన కొత్త ఈ ప్రయోగాలు చేసి చాలామందికి వీళ్ళు రోల్ మోడల్గా ఉంటారు. మంచి తెలివితేటలు, మంచితనంతో ఉంటారు. వీరు ఎవరినైనా ఒప్పించి తమ కార్యాలను సాధిస్తారు. వీళ్ళు ఎవరికైనా ఏదైనా పని చేయించుకోవాలంటే ఎవరినైనా సరే వాళ్ళని ఒప్పించుకొనే పని చేయించుకుంటారు. వీళ్ళు రకరకాల వృత్తులు వారితో వీరికి పరిచయం ఉంటుంది. స్నేహాన్ని వాళ్ళతోటే, వివిధ వృత్తులు ఉండే వాళ్ళతోటే స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు స్నేహితులు వీళ్ళ చుట్టూ ఎప్పుడు చుట్టుముట్టి ఉంటారనుకోండి. ఇతరులకు ప్రభావితం చేస్తూ ఎక్కువ శ్రమ లేకుండా డబ్బు, జీవిత సౌఖ్యాలన్నిటినీ పొందుతారు. ఇతరులతో ప్రేమపూర్వకంగా కలిసిపోతారు. తమకు నచ్చని వారికి వీరు ప్రమాదకరమైన శత్రువులు. వీరికి నచ్చిన వారు వీరితో లౌకికంగా పనులు చేయించుకోవాలని వీళ్ళు ఉంటారు. వీళ్ళు యవ్వనంలోనే వీరు జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకుంటారు. ఇతరులను వినోదపరచడాన్ని ద్వారా డబ్బు అనేది సంపాదించుకుంటారు. వీళ్ళు సౌందర్య ఆరాధకులు. సౌందర్య వస్తువులను సేకరిస్తారు. సంగీతం, నాట్యం ఇటువంటి కళలని ఆరాధిస్తారు. ప్రపంచంలోని సౌఖ్యాలన్నింటినీ అనుభవించడానికే పుట్టామని భావిస్తారు. చిన్నతనం నుంచే ఇతరుల భాషలను అర్థం చేసుకునే తత్వం వీళ్ళకుంది. కొందరు విద్యలో అయితే మంచిగా రాణిస్తారు. జీవితంలో వీళ్ళు ఎలుగుతారు. చాలామంది పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి స్నేహితులు సహాయం చేస్తారు కాబట్టి వీరు ధైర్యంగా ఉంటారు. దైవ బలంతో కష్టాలను అధిగమిస్తారు. మతం, న్యాయం, వైద్యం, ఇటువంటి వాటిల్లో మంచి పరిజ్ఞానం ఉంటుంది వీళ్ళకి. కొందరు పోటీలలో, గుర్రపు రేసులలో, జోదంలో రాణిస్తారు. ఇటువంటి అంటే కొంచెం ఇబ్బందే కదా. నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు.
మంచి పేరుండి వీళ్ళకి ఉంటే రావచ్చు. కానీ అటువంటి అంటే కొంచెం కష్టమే కదా. మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఈ జోదము ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసుకుంటేనే మంచిది వీళ్ళు. అటువంటి అలవాట్లు అనేటివి చేసుకుంటే జీవితంలో కష్టాలు అవుతాయి కదా. అందుకోసం ఇటువంటి వాటికి జోలికి పోకుండా ఉండడమే మంచిది. వాహనాలనైతే బాగా అలంకరించుకుంటారు. ఖాళీగా ఉన్న సమయంలో బాగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వీళ్ళకి మంచి పేరు. వీటి వల్ల ఖాళీగా ఉన్న సమయంలో పనులన్నీ పూర్తి చేసుకొని దానివల్ల కూడా వీళ్ళు పేరు పొందుతారు. ద్వంద్వ వైఖరి వీళ్ళకి నచ్చదు అసలు. ఇతరులు వీరిని అమాయకులు అనుకుంటారు, కానీ వీళ్ళు అమాయకులు కాదు, అసాధ్యులే. అనుకూలమైన పేరు ఉంటే సంపద, పేరు, ప్రఖ్యాతులు అన్నీ కూడా ఉంటాయి. ఇది ఈరోజు వీడియో. జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 6. వీరి బలాలు బలహీనతలు గురించి చెప్పుకున్నాము. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. షేర్ చేయండి. జై గురు.